ఆరోగ్యం గురించి, రకరకాల సమస్యల పట్ల చాలా మంది చాలా గట్టిగా ఆవేదనతో మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల పట్ల, నాయకుల పట్ల, వారు పెట్టేటువంటి సమావేశాల పట్ల నిర్లిప్తత ఉంది. ఏం చేద్దాం? అది నిర్లిప్తత అన్నారు. అది దాంట్లోనే అర్థం ఏంటంటే, రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు గూడ్స్ డెలివరీ చేయగలుగుతారనే నమ్మకం వాళ్ళకి లేదు. ఒకవేళ ఎన్నికల్లో వాళ్ళు ఓటు చేసినా గెలిచిన ప్రజాప్రతినిధికి వాళ్ళు చెప్పగలుగుతారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారనే ఆశ వాళ్ళకి, ఇది హోప్స్ లేవండి. ఇంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడినప్పుడు వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, 74th అమెండ్మెంట్ అని చెప్పారు. దాన్ని మీరు ఇప్పుడు ఆ టాపిక్ కాదన్నారు, కానీ అది దాంట్లోనే అసలు అర్థమంతా దాంట్లో ఉంది. ఎప్పుడైతే కార్పొరేషన్ సివిక్ బాడీ ఎన్నుకున్నప్పుడు, వికేంద్రీకరణ గురించి మాట్లాడినప్పుడు, ప్రజలు ఈ కార్పొరేటర్ని ఎన్నుకున్నప్పుడు మా కార్పొరేటర్ గా మా సమస్యలను దగ్గరగా చూస్తాడు, మాకు అందుబాటులో ఉంటాడు, కాబట్టి మేము ఎన్నుకోవాలనే ఆసక్తితో పట్టణ ప్రజలు ఈ సివిక్ బాడీ గురించి ఎదురు చూస్తుంటారు. ఆ నిర్లిప్తత ఎందుకు ఉందనంటే, ఇటువంటి ప్రజాప్రతినిధి మనం ఎన్నుకున్నా, ఇది సివిక్ బాడీ కార్పొరేటర్, అది పార్టీ ఏదైతే ఆ పార్టీకి చెందిన పార్టీ అధికారంతోనే ఈ కార్పొరేటర్ నడుపుతున్నారు తప్ప కార్పొరేటర్కు ఆ హక్కు ఇవ్వటం లేదు. అంటే వీళ్ళు మన సమస్య తీర్చలేరేమో, తీర్చలేదేమో అనేటువంటి అనుమానం బలంగా చేతక ఏంటంటే, కార్పొరేటర్ ఏం చేసుకుంటాడంటే ఆయన చిన్న చిన్న పనులు చేసుకోనో ఇది చేసుకోనో, ఇప్పుడు 2 లక్షలు ఖర్చు పెట్టాలండి, 50 లక్షలు ఖర్చు పెడతాడు, ₹1 కోటి సంపాదించుకుంటాడు, తెల్లబట్టలు వేసుకుంటాడు, సోమో కారులో స్కార్పియో తిరుగుతాడు, అధికార దాహమో దాంతోనో తిరుగుతుంటారు. అందరు కార్పొరేటర్స్ వాళ్ళు వస్తారని అనుకో, సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. కానీ డివిజన్ లెవెల్ వాళ్ళ మధ్య చాలా మందికి ఏముంటుందంటే, నా డివిజన్ లో పేరు చెడగొట్టుకోవద్దని కూడా ఉంటుంది. కానీ ఇందులో పార్టీలకు ముఖ్యంగా ఏంటంటే, ప్రతి పార్టీ అధ్యక్షులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఎన్నుకునే ఎవరినైతే క్యాండిడేట్ ను వాళ్ళు నిర్ణయించుకొని నామినేషన్స్ చేయించే ముందు వాళ్ళకి అన్ని క్యాండిడేట్ల గురించి తెలుసు. వాళ్ళకి మంథన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజలకి నాయకులకి మధ్య ఒక ముఖాముఖి ఏర్పాటు చేశారు. అక్కడ కొంతమంది ప్రముఖులు కూడా అక్కడ ఇప్పుడు జరుగుతోంది. అక్కడి నుంచి చంద్రా చక్రవర్తి గారు సంఘ సేవకురాలు, ఆవిడ మనతో మాట్లాడడానికి లైవ్ లో వచ్చారు, అందుబాటులో ఉన్నారు. చంద్ర గారు, కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్ పుట్ టుగెదర్ సమ్హౌ? Parakal, I will try a little bit of my Telugu. It's not so good, you know. You can understand, can't you? Yes. Yes, I can understand. You can ask me. ముఖ్యంగా మధ్య తరగతి, ఇంకో మధ్య తరగతి, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ క్వైట్ ఇండిఫరెంట్ టు దిస్ ఎలక్షన్ అనే అభిప్రాయం బాగా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ ముందుకు రావడం లేదు అనేది. తర్వాత మీరందరూ కూడా, అందరికీ కూడా చాలా ఆందోళన ఉంది. దట్ వీఆర్ ఆల్ వెరీ కన్సర్న్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ది ఇష్యూస్, ది ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దట్. బట్ వై ఈస్ దిస్ అన్ ఇండిఫరెన్స్ టువర్డ్స్ ది ఎలక్షన్ అండ్ ద క్యాండిడేట్స్? You know, unfortunately, it's a very dangerous situation. The middle class, which comprises the largest class in the country, has gone completely far from politics and governance issues. There are many reasons. First reason, namakam ledu, governance lo namakam ledu. The politics oka dirty word అయిపోయింది. Politicians ante only they are fit for jokes, that's it. Namakam ledu. There is absolutely no faith, no confidence in our governance. Meeru list chudandi, the kind of people who are put on go in for elections. Rowdy sheeters. Do we deserve rowdy sheeters to be our leaders? Who is going to come forward? So the entire belief from this has gone off. Why is it dangerous? Dangerous because we live in a democracy. It is a government of the people, for the people, by the people, and which means that the citizens have to be a very close part of this whole process. If we educated people do not come forward and take part, vote, see who the people are, make our leaders accountable, then what the problems are and demand accountability. చంద్రజీ, మీరు ఒక సమావేశం ఏర్పాటు చేశారు, నాయకుల్ని పిలిచారు, ఓటర్లు పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎలా ఉంది స్పందన? జనం వచ్చి నాయకులు అడుగుతున్నారా? నాయకులను సమాధానం చెప్పగలుగుతున్నారా?
Everyone is asking questions and the simple daily problems, garbage roads lo ma road condition chudandi, cross cheyadaniki zebra crossing ledu, any accidents aitundi, dividers lo paints ledu, ivi anni simple problems, high rocket science kaadu, ee solutions undi kani enduku, why are we not implementing these solutions? Congress will say, oh, if we are in power, we will solve all these problems. We have done this, we have done that. TDP person has come, you have seen what Chandrababu Naidu has done. Give us 5 years and we will solve all our problems. So if you go by the promises, these are all like manifesto promises. If you have a little bit of time, Chandanaji, please stay. What we are asking them is, Miru systems lo AMM difference teeskoni vastunaru, and to be able to make the system function. I'll give you one example. Roads kattam mem. We lay down nice roads. Next day, sewerage board nunchi, kani telephone nunchi, ochi cut chestaru. The whole road is gone. Coordination illadu. Why cannot we get all this under one body? Chandraji, please hold on. Please hold on for a while. Please hold. If you have time, please stay with us for a little while. లక్ష్మణ్ గారు, మీరు సిటీ నుంచి శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. మీరందరికీ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసు. వారు చెప్తున్నటువంటివి ఇది కేవలం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి సమస్య కాదు, అందరికీ సంబంధించినటువంటి సమస్య. అభాగ్యనగర సమస్య వారు చెప్పే దాంట్లో ఒకటి వాస్తవం ఏంటంటే, నిర్లిప్తత ఏంటంటే ఎక్కడ కూడా అనుకున్న మేరకు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అటువంటి వారికి, వేదకుమార్ లాంటి వారికి మీరు ఎవరిని క్యాండిడేట్లు పెడుతున్నారు, ఎవరన్నా రౌడీ షీటర్లు పెడుతున్నారు, వాళ్ళకి ఓట్లు వేయాలా మేము అని అడుగుతారు. మీరు ఏ సమస్యని కూడా తేల్చట్లేదు, ఏ సమస్యని పరిష్కారం చేయట్లేదు, వాళ్ళకి ఓట్లు వేయాలా అని అడుగుతున్నారు. వేదకుమార్ గారు కూడా అదే అడుగుతున్నారు. అంతేకాకుండా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి పార్టీ కూడా ఇదిగో మేము ఇది చేస్తామంటే ఎక్కడా కూడా స్పష్టత రాష్ట్రంలో ఉన్నటువంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాజధాని నగరం దీన్ని గ్రేటర్ చేసుకున్నటువంటి సమయంలో మనం దీనికి ఏ రకమైన స్పష్టత ఇవ్వలేకపోతున్నాం అన్నటువంటి మాట వేదకుమార్ గారు ఆవిడ ఇద్దరు అంటున్నారు. టు బి ఫ్రాంక్, వారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, కానీ అట్ సేమ్ టైం వాస్తవాలు ఉన్నాయని చెప్పి మనం తప్పడం కూడా అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి. తప్పుకోవాలంటలేదు అందరూ కూడా అంటున్నారు. బెస్ట్ అమంగ్ ద వర్స్ట్. Best among the best. If you feel that everybody is worst, at least you select the best among the worst. ఈ రోజు మా దగ్గర 139 candidates లో we have put advocates, doctors, engineers, post graduates. అంటే ఏదైనా ఒకటి ఏదైనా తప్పిదాన్ని జరిగితే జరిగినచ్చు, we do accept. కానీ మా ప్రాసెస్ కూడా ఎట్లా చేశామంటే, డివిజన్ స్థాయిలో ముఖ్యమైనటువంటి 40-50 మంది కార్యకర్తల ఫంక్షనింగ్ బాడీని అభిప్రాయాలు సేకరించి ప్రజల ముందు పెట్టాము. తర్వాత మనం హైయెస్ట్ బాడీ ఏదైతే అపెక్స్ బాడీ ఉందో డిస్కస్ చేసి మళ్ళీ ఆ క్యాండిడేట్స్ ఆ డిగ్రీ అనౌన్స్ చేశాము. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా గతంలో అక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను, ప్రజల సమస్యల కోసం వాళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులే దాదాపు వేదకుమార్ గారు. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో మంచి క్యాండిడేట్ అనే పరిస్థితి మన ప్రభుత్వం పార్టీలు తెచ్చారేంటంటే, 200 తక్కువ కిలోమీటర్ల పట్టణాన్ని 600 పైచీలకు తయారు చేసుకుని అదొక అధికార దాహం, దాన్ని కాజేయాలనే పదవే నేను వాడతాను. ఏంటంటే, హైదరాబాద్ ఒక మాస్టర్ ప్లాన్ మనం కంప్లీట్ గా చేసుకోలేదు. 10 సంవత్సరాలకు దాన్ని మళ్ళీ మనం ప్రాపర్ గా దాన్ని అమెండ్మెంట్ చేసుకోలేకపోతే ఈ మాటలు ఏ పార్టీ నోటి నుంచి వినపడుతున్నాయి. 2 విషయాలు మీరు వినాలి, ఎందుకంటే టాపిక్ మీరు చేసినప్పుడు మనం ప్రిపేర్ దాకా దాన్ని పెంచుకునడం అనేది ఒక పట్టణాన్ని కాజేయడానికి చేసిన ప్రయత్నం తప్ప వేరే ప్రయత్నం కాదు. ఈ ఎలక్షన్స్ కూడా ప్రిపేర్ కావాలంటే పబ్లిక్ ఖచ్చితంగా వాళ్ళ డివిజన్ లో కార్పొరేట్ ఎన్నుకోవడానికి అన్నిటికంటే ప్రముఖ పాత్ర వహిస్తారు. ప్రతి జనం హైదరాబాద్ లో ఓటు హక్కున్న వాళ్ళు కానీ కుటుంబం వాళ్ళే. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పదవి ఇచ్చినా గానీ ప్రజల చేతిలో పదవి ఉండదు కాబట్టి నిర్లిప్తత చూపిస్తున్నారు. అయితే అప్పుడు పార్టీలు కూడా ఇప్పుడు బాధ్యత రహితంగా ఇప్పటి వరకు మనం చెప్పినట్టు రౌడీ షీటర్స్, మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ధనం ఎక్కువ ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా లిస్టు మన మిత్రులు తయారు చేస్తున్నారు. మేబీ 1-2 days లో కూడా క్రిమినల్ లిస్టే కానీ ఇవన్నీ కూడా. చంద్రబాబు గారు చాలా కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు అప్పుడు రోడ్ల గురించి చెప్పారు, తవ్వేయడం గురించి చెప్పారు, మీరు పారిశుధ్యం గురించి చెప్పారు, అంటువ్యాధుల గురించి చెప్పారు, వీటిని గురించి చెప్తున్నారు కదా. తర్వాత ఈ నగరం దీనికి ఒక మాస్టర్ ప్లాన్ అనేటువంటి మాట, ఇవి ఏ పార్టీ, ఏ ప్రధాన పార్టీ నోటి నుంచైనా ఈ మాటలు వినపడుతుందండి. మనం కన్విన్సింగ్ ఉన్నాయా? అది మీకు చెప్పాలంటే, మాస్టర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ అపోజిషన్ పార్టీ నిలబడి కొట్లాడి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారని చేయలేదు.
జిహెచ్ఎంసీని ఎంసీహెచ్ఎం జిహెచ్ఎంసీ చేసినప్పుడు ఏ పార్టీ నడపదడపు మాట్లాడారు, లేదా కోర్టుకి వెళ్లారు తప్ప అసలు ఎప్పుడు ప్రొటెస్ట్ చేయాలి. చిన్న విషయం వస్తే ప్రొటెస్ట్ చేసి రోడ్లు బ్లాక్ చేస్తారు కదా. హైదరాబాద్ పట్టణం అంటే ఇది ఆర్ఫన్ అన్నట్టు, ఎవరికి పట్టణం, కానీ పట్టణంలో ఉన్నది పాలు పిండుకోవడం అన్నట్టు. అంటే ప్రజలకు మొత్తం ఎండిపోయిన పశువులు ఇస్తున్నారు తప్ప పాలు పిండుకునే ధనవంతులు వట్టిపోయినటువంటి అంతే తప్ప. అరవింద్ కుమార్ గౌడ్ గారు, నరసింహారెడ్డి గారు మీరు గమనించండి, మీరు చెప్పినటువంటివి అంటే ఒక స్థాయి అంటే ఈ పట్టణం గురించి ఒక స్థాయిలో ఆలోచించేటటువంటి వాళ్ళు పట్టణం గురించి, ఎన్నికల్లో మీరు పెట్టినటువంటి అభ్యర్థుల గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ మన చర్చను కొనసాగించుకుందాం. తాజాదనంతో సేద తీర్చే ఆరెంజ్ అనుభూతిని అసలైన ఆరెంజ్ పల్ప్ తో సహా ఇస్తుంది మినిట్ మెయిడ్ పల్పీ ఆరెంజ్. కుదపాలని గుర్తుంచుకోండి, తాగే ముందు మినిట్ మెయిడ్